ఏదైనా టెక్నాలజీలో మనం ప్రో అయితే కనుక మనకు ఐటీ ఫీల్డ్లో ఒక హై పేయింగ్ శాలరీ అనేది ఇస్తారు కదా. కానీ దాన్ని మిస్యూజ్ చేసుకుని ఇమ్మడి రవి అనే వ్యక్తి ఐబొమ్మ అనే వెబ్సైట్ని కనిపెట్టాడు. సో దాంట్లో ఏంటంటే పైరసీ వీడియోలు అవన్నీ కూడా పెట్టడం స్టార్ట్ చేశాడు. ఆల్మోస్ట్ 20 crore వరకు కూడా ఆయన సంపాదించాడని చెప్తున్నారు. అసలు ఇది ఎలా జరిగింది? అండ్ ఈ ఐబొమ్మ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇప్పుడు క్లోజ్ చేసేసారు కదా. దానివల్ల పైరసీ అనేది ఎండ్ అవుతుందా అండ్ మనకు వచ్చే నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ ఐబొమ్మ స్టార్ట్ అయ్యి 2019 ఆ టైంలో ఐబొమ్మ అనేది వెబ్సైట్ స్టార్ట్ అయ్యింది. సో ఏవైతే మూవీస్ ఉంటాయో అవి రిలీజ్ అయిన సాయంత్రానికే ఆ వెబ్సైట్లో పెట్టడం అనేది స్టార్ట్ అయ్యింది. చాలా మూవీసే అలా పెడుతూ వస్తూ ఉన్నారు. బట్ ఒకగానొక టైంలో హిట్ 3, సింగిల్ ఇలాంటి మూవీస్ రిలీజ్ అవ్వకముందే 18 hours ముందే అవి దాంట్లో అప్లోడ్ అవ్వని. అవి అసలు ఎలా జరిగినాయి అని ఎవరైతే ఇండస్ట్రీ పెద్దలు ఉంటారో వాళ్ళందరూ కూడా కంప్లైంట్ రైజ్ చేశారు పోలీసులకి. సో పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు. పోలీసులు ఎవరైతే వెనకాలండి పైరసీ ఇవన్నీ నడిపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు, ఎవరిని వదిలిపెట్టమనేసి. అప్పుడు ఈ రవి రియాక్ట్ అయ్యి ఒక నోట్లు అనేది పంపించాడు. అదేంటంటే ఎవరైతే పోలీసులు ఇదంతా చేస్తున్నారో దాన్ని ఆపకపోతే కనుక వాళ్ళ దగ్గర ఉన్న ప్రజలకు సంబంధించిన డేటా అదంతా కూడా బయట పెడతామన్నట్లుగా ఒక వార్నింగ్ లాగా ఒక నోట్ అనేది రిలీజ్ చేస్తూ వచ్చాడు. సో అప్పటి నుంచి ఈ పోలీసులు చాలా ఇన్వెస్టిగేషన్ అనేది చాలా పర్సనల్గా తీసుకున్నారు. సో ఎప్పుడైతే వీళ్ళు స్టార్ట్ చేశారో డిఫరెంట్ టెక్నాలజీస్ కూడా వీళ్ళు యూజ్ చేశారు. వీళ్ళు అడ్వాన్స్ మానిటరింగ్ టూల్స్ యూజ్ చేసి అసలు మనీ అనేది ఎవరి అకౌంట్ నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందో ఇవన్నీ కూడా హ్యాక్ చేస్తూ వచ్చారు. దానివల్లే ఈయన హైదరాబాద్ వస్తున్నాడని కనిపెట్టి ఇతనైతే పట్టుకున్నారు. కుకట్పల్లిలో ఈయనకి సంబంధించిన ఫ్లాట్లో అయితే చాలా వీళ్ళు సీజ్ చేశారు. అండ్ చాలా ల్యాప్టాప్స్, హార్డ్ డిస్క్స్ అండ్ అలానే 3 crores వరకు మనీ కూడా కలెక్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఇప్పుడైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు కదా. సో ఆ హార్డ్ డిస్క్లో ఏముందో అవన్నీ ఒక్కోటి కూడా బయటకు వస్తున్నాయి. అవన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు అనేవి చెప్తూ వచ్చారు. అరెస్ట్ చేసిన వెంటనే ఐబొమ్మకి సంబంధించిన క్రెడెన్షియల్స్ అవన్నీ కూడా తీసుకుని దాన్ని మొత్తానికి షట్ డౌన్ అయితే చేశారు. అండ్ అలానే మిర్రర్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అంటే బొప్పం.com అలాంటివి కూడా క్లోజ్ అయితే చేయించేశారు. మెయిన్గా ఐబొమ్మకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. అసలు ఎంత హైప్ ఎందుకు వచ్చింది, ఎందుకో జనాలందరూ కూడా ఎంత ఫీల్ అవుతున్నారు అంటే మెయిన్గా చెప్పాలంటే దీన్ని యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎవరైనా దీన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ లాగిన్ క్రెడెన్షియల్స్ అవేమీ కూడా ఇది అడగదు. డిఫరెంట్ యాప్స్ కూడా ఇది చూపించదు. సో వెంటనే లాగిన్ అయ్యి దీంట్లో మనకి ఇష్టమైన మూవీ అనేది చాలా చూసుకోవచ్చు. సో ఇది ఇంటర్ఫేస్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో ఇంకొకటి ఏంటంటే బయటికి వెళ్ళి టికెట్స్ కొనుక్కొని అంత బడ్జెట్ పెట్టే అంతలా ఇప్పుడు ఎవరూ లేరు. ఎందుకంటే టికెట్స్ రేట్స్ అనేవి చాలా పెరిగిపోయినాయి కాబట్టి. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాలంటే కూడా ఆల్మోస్ట్ ఒక 1000 వరకు కూడా పెట్టాలి. సో దాన్ని చూసే కంటే కూడా ఇలా చూడడం చాలా ఈజీగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇది మెయిన్గా రిలీజ్ అయింది కరోనా టైంలో. సో అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అండ్ బయటికి వెళ్ళే ఛాన్సెస్ కూడా లేవు. సో ఆ టైంలో రిలీజ్ చేయడం అనేది ఇక్కడ చాలా పర్ఫెక్ట్ టైం అనే చెప్పొచ్చు. సో అందుకే ఇది అంత గమ్మున క్లిక్ అయింది. ఇంకొకటి ఏంటంటే ఇది ఓటీటీ ఏదైతే ఉందో సబ్స్క్రిప్షన్స్ అనేవి కొనుక్కుంటూ ఉండాలి. సో సబ్స్క్రిప్షన్స్ కొనుక్కోవాలంటే కూడా చాలా డబ్బులు అనేవి ఖర్చు అవుతాయి కదా. ఇదైతే ఫ్రీ. సో అందరూ కూడా దీని మీద ఇంట్రెస్ట్ అనేది బాగా పెంచి దీన్ని అనేది బాగా చూసేవారు. సో యాప్ అనేది అంత పాపులర్ అయ్యింది. కానీ ఇంత పెద్ద యాప్ని నడిపించాలంటే కూడా చాలా డబ్బులు అనేది అవసరం కదా. సో వీళ్ళకి ఫైనాన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఈ యాప్ ఓపెన్ చేసినప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేవి యాడ్స్ డిస్ప్లే అవుతాయో వాళ్ళు వీళ్ళకి డబ్బులు అనేవి ప్రొవైడ్ చేస్తూ వచ్చారు. ఆల్మోస్ట్ ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేసి ఈయన దగ్గరగా 20 crores వరకు కూడా సంపాదించారంట. సో ఇంతకన్నా ఎక్కువే సంపాదించి ఉంటారనేసి బయట చెప్పుకుంటున్నారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా ఎక్కువ డబ్బులు అనేవి ఇస్తూ ఉంటాయి కాబట్టి. ఈయన దొరకడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఈయన ఫైనాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రాక్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఈయన యూజ్ చేశాడో వాళ్ళ నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాయని అవన్నీ యూజ్ చేసి ట్రాక్ చేసి ఈయన ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వస్తున్నాడని తెలిసి ఆయన అయితే అరెస్ట్ చేశారు. మీరు అనొచ్చు నేనైతే జస్ట్ మూవీసే చూశాను కదా, బెట్టింగ్ యాప్స్ ఏమీ చూడలేదు కదా, సో నా లైఫ్ ఎందుకు రిస్క్లో పడుతుందని. కాకపోతే మూవీస్ ఎప్పుడైతే చూస్తున్నామో వాళ్ళు మన టైం అంతా కూడా యూజ్ చేసుకున్నారు. మన ఫోన్లో ఉండే ఇన్ఫర్మేషన్ అదంతా కూడా వాళ్ళైతే తీసేసుకున్నారు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన లైఫ్ ఎంత రిస్క్లో ఉంది. మన డేటా మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు అసలు దాన్ని ఎలా యూజ్ చేసుకుందాం అనుకున్నారో కూడా అర్థం కావట్లేదు. అండ్ అలానే మిస్యూజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా చాలా ఉంది కదా.
మన డేటా అంటే మన సీక్రెట్ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, లేదంటే కనుక మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మన ఫోన్లో ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్లే కదా. సో నిన్న ప్రెస్ మీట్లో సజ్జనార్ చూస్తుంటే గారు కూడా ఈయన అదే చాలా చెప్పారు. పెద్ద మాస్టర్ మైండ్ అది హార్డ్ డిస్క్ ఏదైతే సో దొరికిందో ఎందుకంటే దాంట్లో ఈయన 21,000 డిఫరెంట్ కంట్రీస్లో సినిమాస్కి ఉండి వర్క్ సంబంధించిన చేశాడు. information అంతా ఉందంట. నెదర్లాండ్ అని, అండ్ యూఎస్లో అలానే అలా 50 lakhs ఈయనకి నెట్వర్క్ అనేది peopleకి చాలా పెద్దది. సంబంధించిన డేటా పైగా కూడా ఈయన ఉంది. వాడింది సో ఏంటంటే నేను కంట్రోల్ డెలివరీ సినిమాస్నే నెట్వర్క్. కాదు మిమ్మల్ని సో కూడా దీన్ని కాపాడమన్నట్టుగా ఏంటంటే ఆయన దీంట్లో ఉన్న చెప్పుకుంటూ టెక్నికల్ వచ్చారు. లూప్ హోల్స్ని యూస్ సో చేసి ఈయన ఇంత ఇది డేంజర్ కదా, ఈ మొత్తం మరి కూడా ఇన్నాళ్ళు ఇదంతా ఎక్కడ స్ప్రెడ్ ఉన్నాడు, అయింది. అసలు సో ఇప్పుడు ఎలా దొరకడం కూడా దొరికాడు చాలానే ఇవన్నీ కష్టం. ఇంకొకటి ఏంటంటే ఆయన ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసుకుని సెయింట్ కిట్స్ అండ్ నావీస్ అనే సిటిజన్షిప్ అయితే తీసుకున్నాడు. అది కూడా 2022లో 80 lakhs పెట్టి. సో దట్ ఒకవేళ ఇండియన్ పోలీసులు కనుక ఈయన్ని చేసి పట్టుకున్నా కూడా ఆ కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీ అలౌ చేయదు, సో పంపించదు. ఇండియన్ పోలీస్ అడిగినా కూడా ఆయన అయితే రిలీజ్ చేయదు. సో ఇవన్నీ ఆలోచించాడు అంటే అంత పెద్దగా ప్లాన్ చేశాడో మనం అర్థం చేసుకోవాలి. సో ఆయన దొరికే ఛాన్సే లేదనుకున్నారు. కాకపోతే ఏంటంటే రీసెంట్గా శివాజీ అండ్ ప్రశాంత్ వాళ్ళ పార్ట్నర్స్ ఎవరైతే, పార్ట్నర్స్ కాదు మేబీ వాళ్ళ వర్కర్స్ అనుకుంటా, వాళ్ళని ఎప్పుడైతే పోలీసులు పట్టుకున్నారో అప్పటి నుంచి కూడా ఈయన కొంచెం భయం అయితే స్టార్ట్ అయింది. కానీ రీసెంట్గా ఆయన ఇండియా వచ్చారు. చాలామంది ఏమనుకుంటున్నారు, వాళ్ళ వైఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, సో ఆయన డివోర్స్ కోసం ఇక్కడికి వచ్చారు, సో అలా దొరికేశారు అన్నట్టు చెప్తున్నారు. బట్ అదంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఆయన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బేస్ చేసుకుని ఆయన వస్తున్నారని తెలిసి పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఆయన అరెస్ట్ అవ్వడానికి రీజన్ అయితే అది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఐబొమ్మ అనేది ఇప్పుడు క్లోజ్ అయిపోయింది కదా. సో పైరసీ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోయిందా అంటే లేదు. డిఫరెంట్ నెట్వర్క్స్ ఇంకా ఉన్నాయి కదా, తమిళ్ రాకర్స్ అని అలా చాలానే ఉన్నాయి. సో దాన్ని యూస్ చేసుకుని కూడా చాలామంది చూస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనం యూస్ చేసుకోవడం వల్ల మన డేటా అనేది వాళ్ళు తీసుకుంటున్నారు కదా. ఇది చాలా పెద్ద నెట్వర్క్. అది మనము మన లైఫ్ని అనేది మనమే మన చేతులతో రిస్క్లో పెట్టుకుంటున్నాం. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా డిమాండ్ పెరగడానికి కారణాలు ఏంటి అసలు ఎప్పుడైనా ఆలోచించారా? మెయిన్ ఏంటంటే టికెట్స్ రేట్స్ బాగా భారీగా బడ్జెట్లతో సినిమాలు తీయడం, ఆ సినిమా బడ్జెట్ అంతా పెట్టి మన మీద రుద్దడం, మెయిన్గా ఇదే జరుగుతుంది. సో మనం కూడా అలా చేస్తున్నారని మనం కూడా వెళ్ళి పైరసీలు చూడడం ఇవంతా కూడా తప్పు కదా. మనం చేయాల్సింది ఏంటంటే ఏదైనా బడ్జెట్తో సినిమా తీసి అదంతా మన మీద రుద్దుతున్నారని తెలిసినప్పుడు మనం ఆ సినిమాని బాయ్కాట్ చేయాలి. సో వెళ్ళకుండా ఉంటే లాస్ట్కి వాళ్ళే టికెట్స్ రేట్స్ అనేవి తగ్గిస్తారు కదా. అండ్ మల్టీప్లెక్స్లో చూస్తే పాప్కార్న్ రేట్స్ ఇవన్నీ కూడా చాలా భారీగా ఉంటున్నాయి. సో ఇదే మెయిన్ రీజన్ ఇలాంటి వెబ్సైట్లు అనేది బాగా ఎంకరేజ్ అవ్వడానికి. ఇప్పుడు ఒకవేళ అలాంటి నెట్వర్క్స్ వాళ్ళు కనిపెట్టినా కూడా ప్రజలు చూడకపోతే అలాంటి ఏమో యూజ్ ఉంటాయి, వీళ్ళు చూస్తున్నారు కాబట్టి అదంతా పాపులర్ అవుతున్నాయి. సో సినీ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నాయో ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. నిన్న దిల్ రాజు గారు మాట్లాడితే ఏమన్నారంటే ఓటీటీలో 4 daysకి అదే 4 weeksకి మేము ఇదైతే సప్లై చేసిస్తాం కదా, ఏదైతే మూవీ రిలీజ్ అయిందో అది మీ వరకు తెస్తాం కదా అంటున్నారు. కరెక్టే, కానీ ఓటీటీలో రిలీజ్ చేసి అది మనం చూడాలన్నా కూడా సబ్స్క్రిప్షన్స్ అనేది మనం కొనుక్కోవాలి కదా. సో అదైనా కూడా చాలా కాస్ట్ ఉంటున్నాయి. సో అవన్నీ కూడా మైండ్లో పెట్టుకుని టికెట్స్ రేట్స్ అనేవి కూడా పెట్టుకుంటే సో ఇలాంటివన్నీ కూడా జరగవు కదా. అండ్ మనం ఎవరిని కూడా ఏది నమ్మి ఈ రోజుల్లో ఏది చేయకూడదు. మన డేటాను అంతా మనమే చేతులారా వాళ్ళ చేతిలో పెడుతున్నాం. సో మనం కూడా పైరసీ అనేది స్టాప్ చేయాలి. అది మెయిన్గా మనం మారినంతసేపు కూడా ఇలాంటి ఐబొమ్మ వెబ్సైట్లు అనేవి క్రియేట్ అవుతూనే ఉంటాయి. సో మనం కూడా మారాలి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ దగ్గర మన డేటా ఏదైతే ఉందో అది మిస్యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది కదా. సో సైబరాబాద్ పోలీసులు వాళ్ళు ఒక హెల్ప్లైన్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు. అదేంటంటే 1930. ఎవరైనా మన డేటాని మిస్యూజ్ చేసుకున్నట్టు మనకు అనిపిస్తే కనుక 24 hours మనం ఆ నెంబర్ని కాంటాక్ట్ అయితే మేబీ మనం పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఎవరికైనా మన డేటా అనేది మిస్యూజ్ చేస్తున్నారని అనిపిస్తే వెంటనే ఆ హెల్ప్లైన్కి కాల్ చేయండి. సో